లక్ష్మణ్ ఒక్క నిమిషం ఆవిడకి ఇవ్వండి. శివపార్తి గారు మాట్లాడండి. ఊరికే కూర్చొని ప్యానెల్లో ఎందుకండి కాంట్రవర్సీ కామెంట్? మీరు ఏదో వెళ్ళాలంటున్నారు కదా, మాట్లాడి వెళ్ళండి. చెప్పండి మీరేం అడిగారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు స్ట్రాటజీ ఏంటి? ఆయన శస్త్రచికిత్స చేయించుకున్న వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు, ఏం చెప్తున్నారు ఇందులో? స్ట్రాటజీలు లేకపోతే అంటే లోకల్ వారు కానీ రేపు ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, దానికోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన ఆపరేషన్ అయిన వెంటనే విధుల్లోకి రావాలని ప్రయత్నం చేస్తే డాక్టర్లే వద్దు, మీరు కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవాలి, మినిమం 2 వీక్స్ అన్నా తీసుకుంటే గానీ మీరు వెళ్ళకూడదు అన్నా కూడా ఆయన జస్ట్ 4-5 డేస్ తీసుకొని మళ్ళీ విధుల్లోకి వచ్చి ఎప్పట్లాగే ఆయన గవర్నమెంట్ సంబంధించిన విధులను అలాగే పార్టీకి రిలేటెడ్ గా ఏవైతే కమిటీల్లో సమాచార సేకరణ ఏదైతే డేటా చేశారో దానికి సంబంధించి ఆ నాయకుల ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ ప్రతినిధులతోటి ఎప్పటికప్పుడు డిస్కషన్ చేసి పార్టీ విస్తరణ మీద దృష్టి పెట్టారు. అలాగే ఆయన గవర్నమెంట్ విధులు ఏవైతే ఉన్నాయో ఆయన శాఖలు పంచాయతీరాజ్ శాఖ కానీ అటవీ శాఖ కానీ మిగతా సాంకేతిక ఐటీ దాని గురించి కానీ వాళ్ళకి రెగ్యులర్ గా ఉండే రివ్యూ మీటింగ్స్ అటెండ్ చేస్తున్నారు. అలాగే పెదపెంకి గ్రామంలో ఈ మధ్య బోధకాల ఇష్యూస్ ని ఏ రకంగా నిర్మూలన చేశారు, దాని మీద అప్డేట్స్ ఏంటి, అలాగే ఆయన మిగతా విలేజెస్ లో ఇంప్లిమెంట్ చేయాల్సిన పాలసీస్ గురించి విధి విధానాల గురించి గవర్నమెంట్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించుకుంటున్నారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. బాగలేకపోయినా ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన నిబద్ధత నిజాయితీ ప్రజలకు అర్థమైంది. ఏదో నాకు బాగాలేదు కదా, నేను శస్త్రచికిత్స చేసుకున్నా కదా, నేను రెస్ట్ తీసుకోవాలి కదా అని తప్పించుకోలేదు. ఆయన కంప్లీట్ రెస్ట్ అవసరమైనా కూడా దాన్ని పక్కన పెట్టుకొని ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా విధి విధానాల్లో నిమగ్నం అవుతున్నారంటే దీన్ని బట్టి మా నాయకుడికి ఉన్న డెడికేషన్ ఏంటి అని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదో నోటికి వచ్చింది కదా అని మాట్లాడేసి ఏదేదో మాట్లాడేసి కుదరదు. అక్కడ వ్యూహాలు ఏమి ఉండవండి. ప్రజాక్షేత్రంలో ప్రజలకి దగ్గరగా ఉండాలి, వాళ్ళ పనులకు ఇబ్బంది కలిగించకూడదు. విధి విధానాలు ఏవైతే ప్రభుత్వ పనులు ఉన్నాయో వాటిలో జాప్యం జరగకూడదు అనే ఒక స్ట్రింజెంట్ గా దాని మీద వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు పంచాయతీరాజ్ శాఖ ఉపాధి హామీ పనుల కల్పనలో దేశంలోనే మొదటి స్థానానికి వచ్చింది. ఈరోజు అత్యధిక పని దినాలు కల్పించిన శాఖగా ఈరోజు దేశమంతా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా పంచాయతీరాజ్ శాఖని పవన్ కళ్యాణ్ గారు మొదటి స్థానంలో నిలబెట్టారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. అది ఎంత స్ట్రిక్ట్ గా వర్క్ చేయకపోతే తన ఆరోగ్య పరిస్థితులు కూడా పక్కన పెట్టి పని చేశారు. అది పని చేయడం. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ అంటే ఏందో కూడా తెలియని వాళ్ళందరూ పంచాయతీ శాఖ నిర్వహించారు. దాన్ని ఏ రకంగా భ్రష్టు పెట్టించాలో పట్టించారు, ఏ రకంగా అన్ని శాఖల్ని నిర్వీర్యం చేశారో చూసాము. ఇప్పుడు వాళ్ళ పనితనం గురించి మాట్లాడుకునేంత తీరిక ఓపిక లేవు. కానీ ఈ రోజు ఈ రకంగా నిరంతరం ప్రజల కోసం ఆ విధి విధానాల్లో ఆయన నిమగ్నమై పని చేస్తున్నారు కాబట్టే 1వ స్థాయికి మొదటి ర్యాంక్ సాధించగలిగాం అనడానికి ఎలాంటి సంకోచం లేదు. ఎవరైనా ఆయన విధి విధానాల గురించి విమర్శించే స్థాయి, అర్హత, నైతిక హక్కు కూడా లేదని నేను అంటాను. సార్ ఇప్పుడు నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, సీదిల అప్పలరాజు గారి కుటుంబం వల్ల చనిపోయిన ఆ కుటుంబానికి అంటే మనం కంటిన్యూగా చూసేది ఏంటి, సీదిల అప్పలరాజు గారి అరెస్టు. కానీ ఆ పేద కుటుంబం యొక్క విజువల్ కూడా ఖచ్చితంగా అక్కడ రావాలా.